హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ ఎండాకాలంలో దాదాపు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైగా రికార్డ్ అవుతున్నాయి. దీంతో ఈ ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? అయితే ఎండాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వడదెబ్బ అనేది ఎలా తగులుతుంది అనేది కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్ జగదీష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎండాకాలంలో దాదాపు 40 డిగ్రీస్ పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్. ఇప్పుడు ఈ ఎండాకాలంలో బయటకు వెళ్తే వడదెబ్బనే తాకుతుంది. అసలు వడదెబ్బ అంటే ఏంటి, అది దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వడదెబ్బ అంటే ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ అంటాం. ఇది హీట్ టెంపరేచర్ మన బాడీలో ఏదైతే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుందో ఆ సిస్టమ్ కంట్రోల్ చేయలేనంతగా కూడా వెళ్ళిపోవడం వల్ల ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి బయట ఉన్న టెంపరేచర్కి మన బాడీ లోపల ఉండే కోర్ టెంపరేచరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఈ ఎండాకాలంలో మనకు బయట ఉష్ణోగ్రతలు పెరుగుతుంటవి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మన కోర్ బాడీ టెంపరేచర్ని మన బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది. అది 37 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 38.1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనకు మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన కోర్ బాడీ టెంపరేచర్ ఈ బయట టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోలేనంతగా అయ్యి మన లోపల కోర్ బాడీ టెంపరేచర్ కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువ వెళ్తుందో ఆ సమయంలో మన బాడీలో జరిగే మార్పులన్నిటిని కలిపి జరిగే ప్రాబ్లంనే వడదెబ్బగా మనం చెప్తాం. ఇప్పుడు మనం వడదెబ్బ తగిలిదాన్ని లక్షణాలు ఎలా తెలుస్తాయి అంటే దాన్ని ముందుగా ఎట్లా గుర్తించాలి? ఇప్పుడు జనరల్గా అందరూ ఎండలో వెళ్తుంటారు, ఎండ కొడుతుంది కానీ కామన్గా మనం బైక్ పైన బస్సులో ఎట్లా ట్రావెల్ చేస్తుంటాం. వడదెబ్బ తగిలిదాన్ని మనం మేజర్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఎలా తెలుసుకోగలుగుతాం? ఇప్పుడు ఎవరైతే ఎండలో బాగా ఆడుకుంటారో, ఎవరైతే ఎండలో ఎక్కువ పని చేస్తారో, ఎవరైతే ఎండ ఎక్కువ ఉన్న టెంపరేచర్స్లో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారో, అలా కలిపిన సమయంలో ఎవరైతే ఎక్కువగా నీళ్లు తాగకుండా, ఎవరైతే జాగ్రత్తలు తీసుకోకుండా అంత ఎక్కువ ఉష్ణోగ్రతలోకి ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసిన వాళ్ళల్లో వచ్చే ఈ వడదెబ్బలో ముఖ్యమైన లక్షణం తలకాయ నొప్పిగా ఉంటుంది, వామిటింగ్స్ వచ్చే సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ అనేటివి వస్తుంటుంది, వాళ్ళ చర్మం అనేది డ్రై అయిపోతుంటుంది, వాళ్ళలో కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, బీపీ తగ్గే అవకాశం ఉండి కళ్ళు తిరిగి చక్కెర వచ్చి అన్కాన్షియస్ అయిపోయి పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి మొట్టమొదటిగా వచ్చే లక్షణము తలకాయ నొప్పి, హెడేక్, కన్ఫ్యూజన్, చీకటి కమ్మడం, బ్లడ్ విజన్, ఎక్కువగా ధూప వేయడము, ఇవి ముఖ్యంగా చూస్తుంటాం. అంటే అట్లాంటి లక్షణాలు ఇట్లా కనిపిస్తే ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఇట్లా వడదెబ్బ తగిలిందని ఎవరినైతే మనం అనుమానిస్తామో మొట్టమొదటిగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా వాళ్ళలో చల్లటి నీళ్లు పోయడం అనేది చాలా అవసరం. వాళ్ళు మతిస్థిమితంలోనే ఉండి అన్కాన్షియస్ పరిస్థితి లేకుండా ఉంటే చల్లటి నీళ్లను, చల్లటి ద్రవాలను తాపించడం అనేది చాలా అవసరం. వాళ్ళ ఇంటిలో కనుక వాళ్ళ దగ్గర ఐస్ కానీ ఏమన్నా ఉంటే వాళ్ళ సంకల్లో కానీ బాడీ మీద కానీ ఐస్ ప్యాక్లు అనేది పెట్టడం అనేది చాలా అవసరం. వాళ్ళ దగ్గర ఏదన్నా ఒక నీళ్ళ టబ్బు, చల్లటి నీళ్ళ టబ్బు కూడా ఉంటే కనుక ఈ వ్యక్తిని ఆ చల్లటి నీళ్ళ టబ్బులో కూడా పండుకోబెట్టగలిగితే, తలకాయని బయట ఉంచి మిగతా బాడీని ఆ టబ్బులో పండుకోబెట్టగలిగితే బాడీలో ఏదైతే వేడి అయితే పుట్టిందో ఈ చల్లటి దానికి ఆ వేడి అనేది తగ్గి మనకు వడదెబ్బ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు జనరల్గా బయట ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, డ్రైవర్స్ కానీ, ఆర్టీసీ బస్సులో కానీ, ఇప్పుడు లారీలు నడిపే వాళ్ళు ఎక్కువ హైవేల మీద ట్రావెల్ చేస్తుంటారు. ఆ ఎండ వేడికి వాళ్ళకి ఎక్కువగా ఆ వేడితో ఎండ తగులుతుంది. వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎవరైతే మనకి ఇప్పుడు ఈ వెదర్లో అవుట్డోర్ వర్క్ చేసేవాళ్ళు, ఖచ్చితంగా కూడా లేబర్ వర్క్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ వేడి ముందు వర్క్ చేసేవాళ్ళు, ఫర్నేసెస్ ముందు వర్క్ చేసేవాళ్ళు, ఇలా బయట ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్స్, బైక్స్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళందరికీ కూడా వడదెబ్బ తగ్గే లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ప్రతిసారి వాళ్ళకి ధూప వేస్తుంది అనగానే మంచినీళ్ళు తాగడం, చల్లటి నీళ్లు తాగడం, మన బాడీని హైడ్రేట్ చేసుకోవడం అనేది చాలా 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 అవసరం. చల్లటి ప్రదేశాలకు వెళ్ళడము, మధ్య మధ్యలో వాళ్ళు బ్రేక్స్ తీసుకొని చల్లటి నీళ్ళని వాళ్ళ తలకాయ మీద చల్లుకోవడము అవి చేసుకోవాలి. వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. లూజ్గా ఉండే దుస్తుల్ని తీసుకోగలగాలి, గాలి వెళ్ళేటట్టుగా ఉండేటట్టుగా దుస్తులు వేసుకోవాలి. చాలా టైట్గా దుస్తులు అన్నది వేసుకోకూడదు. టైట్గా దుస్తులు వేసుకొని నల్లటి దుస్తులు బాగా వేసుకుంటే వేడిని అది ఎక్కువగా ఉంచేసుకొని మన కోర్ బాడీ టెంపరేచర్ని పెంచి వడదెబ్బ కలగడానికి చాలా కారణం కలిగిస్తుంది.
చాలామంది కూడా నేను నీళ్లు తాగడానికి చాలా సమయం పడుతుంది, పొద్దుగాల ఎప్పుడో నీళ్లు తాగాను, ఇప్పటి వరకు కూడా నీళ్లు తాగలేదు, అయినా కూడా బాగానే ఉన్నాను అని చెప్పడం అన్నది చాలా తప్పండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కూడా విరివిరిగా నీళ్ళని తాగడం అన్నదే ఫస్ట్ అండ్ చాలా ముఖ్యమైన ప్రొటెక్టివ్ మెకానిజం ఈ వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి. ఇప్పుడు ఎండలో మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు ఆ సమయంలో ఎక్కువ ఎండ కొడుతుంది కదా సార్, ఆ సమయంలో వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చల్లటి నీళ్ళు తాగుతుంటారు కొందరు, అట్లా ఎక్కువ కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తుంటారు. ఎండలో తిరిగి తిరిగి వచ్చి సడన్గా కూల్ డ్రింక్స్ కానీ చల్లని వాటర్ కానీ ఫ్రిడ్జ్లో వాటర్ కానీ తాగొచ్చా? ఒకవేళ తాగితే ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటుంది? అది చాలామంది కూడా చల్లటి నీళ్ళు తాగడం అన్నది మంచిది అని చెప్తారు. ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా వడదెబ్బ తగిలిన లక్షణాలు ఉండి ఉంటే, వడదెబ్బ తగిలే ప్రమాదంలో ఉండి ఉంటే, కానీ వాళ్ళకి ఇంకా వడదెబ్బ తగలలేదు, వాళ్ళు అదే సమయానికి ఇంటికి చేరుకున్నారు అన్న పరిస్థితి ఉంటే కొంత చల్లటి నీళ్ళని తాగడం వల్ల వాళ్ళ లోపల ఉన్న కోర్ బాడీ టెంపరేచర్ కూల్ డౌన్ అయ్యి జరగాల్సిన ఆర్గన్ డ్యామేజ్ జరగకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. చల్లటి నీళ్ళు తాగడం అన్నది అంత ఆరోగ్యానికి హానికరమేం కాదు. చల్లటి నీళ్ళు అది న్యాచురల్గా చల్లపరిచినవా, కుండలో ఉన్న చల్లటి నీళ్ళ, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లటి అయినవా, వాటి మీద పెద్దగా కూడా అవగాహన రీసెర్చ్ ఎక్కువ లేదు. కానీ చల్లటి నీళ్ళు తాగడం వల్ల కోర్ బాడీ టెంపరేచర్ అనేది తగ్గి వడదెబ్బ తగిలే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నది మాత్రం నిజం. వడదెబ్బ తగిలితే అది ఏ బాడీలోని ఏ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంటుంది? వడదెబ్బ అన్నది చాలా తీవ్రమైన ప్రమాదం అండి. వడదెబ్బ తగిలినప్పుడు కిడ్నీ ప్రాబ్లం జరగచ్చు, హార్ట్ మీద ప్రాబ్లం జరగచ్చు, లివర్ మీద ప్రాబ్లం జరగచ్చు. చాలామందికి కూడా బీపీ అనేది తగ్గుతుంటుంది. బీపీ తగ్గి అన్కాన్షియస్ అయి పడిపోతారు. బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్ మీద జరిగినప్పుడు కన్ఫ్యూజన్, అన్కాన్షియస్నెస్, కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగకుండా ఉండడం వల్ల, డీహైడ్రేట్ అయిపోవడం వల్ల వడదెబ్బ తగిలిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యమైన అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్, బీపీ తగ్గిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది, రక్తస్థావరం అన్నది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ అవయవం అన్నది డ్యామేజ్ అయ్యి తీవ్రమైన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి ప్రాణాంతకమైన ప్రాణం కూడా వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వడదెబ్బ అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి. దాని తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు ఎండలో తిరగకున్నా కూడా ఇంట్లో ఉన్నా కూడా ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుందా? అవునండి, ఇంట్లో ఉన్నా కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో వేడి గాలులు వస్తున్నా కూడా ఇంటిలో చల్లటి వెదర్ మనం పెట్టుకోలేకుండా ఉండడం వల్ల, ఇంట్లో కూడా ఉండి మనం అన్ని నీళ్లు తాగకుండా ఉండడం వల్ల కూడా ఇల్లుని అన్ని విధాలుగా క్లోజ్ చేసి దాంట్లో వెంటిలేషన్ అన్నది గాలి వచ్చి వెళ్ళేది ప్రాపర్గా పెట్టకపోవడం వల్ల కూడా ఇంటి లోపల టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతే, ఆ పెరిగిన టెంపరేచర్కి మన బాడీలో ఉన్న కోర్ బాడీ టెంపరేచర్ కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు మనకు ఇంట్లో ఉన్నా కూడా మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ వడదెబ్బ అన్నది కూడా మనకు ప్రాణాంతకంగా జరిగే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ ఎండాకాలంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్న పిల్లలైనా వృద్ధులైనా ఇద్దరికీ కూడా మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వడదెబ్బ అన్నది 2 రకాలుగా ఉండొచ్చు. క్లాసికల్ వడదెబ్బ అంటాము, ఎగ్జాస్టనల్ వడదెబ్బ అంటాము. క్లాసికల్ వడదెబ్బ అంటే ఇంట్లో ఉన్నా కూడా మనం ఎక్కువ పని చేయకున్నా కూడా బయట టెంపరేచర్ చాలా ఎక్కువగా పెరిగినప్పుడు మన కోర్ బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువగా పెరిగి దానివల్ల వచ్చే వడదెబ్బని క్లాసికల్ వడదెబ్బగా అంటాము. ఎవరైతే రెండో రకమైన వడదెబ్బ, బయట టెంపరేచర్ నార్మల్గా ఉన్నా కూడా అతి ఎండ లేకున్నా కూడా కానీ వాళ్ళు చాలా ఎక్కువగా పనిచేసి, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసి, ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి, ఎక్కువసేపు వాటర్ తీసుకోకుండా ఉండడం వల్ల కూడా మన కోర్ బాడీ టెంపరేచర్ పెరిగి మనకు వడదెబ్బ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా వడదెబ్బ వచ్చిన వాళ్ళు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండడం వల్ల వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఎక్కువ శాతము ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా వాళ్ళు అడగకుండా కూడా మనము వాళ్ళకి ప్రతి నిమిషము ప్రతి గంటకి నీళ్లు తాపిస్తూ ఉండాలి. ఈ చిన్నపిల్లల్లో కూడా టెంపరేచర్ వేరియేషన్స్, వృద్ధుల్లో కూడా టెంపరేచర్ వేరియేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తొందరగా వడదెబ్బకి గురయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా చల్లటి ప్రదేశాల్లో ఉంచాలి, చల్లటి వస్తువులు ఇస్తూ ఉండాలి, ఎక్కువసేపు నీళ్లు తాపిస్తూ ఉండాలి. వాళ్ళ కోర్ బాడీ టెంపరేచర్ని ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. చల్లటి నీళ్ళల్లో క్లాత్ని కూడా ముంచి వాళ్ళని చల్లటి దాంతోని కూడా తడుపుతూ ఉండాలి. ఒక ఫ్యాన్ లాంటిది కూడా అలా తడిపినప్పుడు ఫ్యాన్ లాంటిది కూడా ఉండడం వల్ల కూడా మనకు వేడి తగ్గి వడదెబ్బ తగలకుండా, వడదెబ్బ తగిలినా కూడా దానివల్ల దుష్ప్రభావం జరగకుండా లోపల మన ముఖ్యమైన అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది.
ఒకవేళ ఈ వడదెబ్బ తగిలి ఆ వ్యక్తి కనుక సీరియస్గా అయితే ఇప్పుడు ఎంత సమయంలో హాస్పిటల్కి తీసుకురావాలి? అసలు వడదెబ్బ తగిలిన వ్యక్తి డాక్టర్ని కన్సల్ట్ చేసే అవసరం ఉందంటారా? ఇప్పుడు వడదెబ్బ తగిలినట్టుగా ముఖ్యమైన ఎర్లీ లక్షణాలతోని హెడేక్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ కానీ, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే అదే వ్యక్తి హాస్పిటల్కి వస్తాడు. వేరే వ్యక్తి కొంచెం సీరియస్గా ఇవన్నీ మొదటిగా చూపించే ఈ వార్నింగ్ సిమ్టమ్స్ని పట్టించుకోకుండా అదే ప్రదేశాల్లో అలాగే ఉండడం వల్ల సివియర్ వడదెబ్బ తగిలినప్పుడు అన్కాన్షియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఎప్పుడైతే అన్కాన్షియస్ అయ్యే వ్యక్తిని ఎవరైనా బయట తారసపడితే అతనికి నీళ్లు అతని మీద చల్లటిగా చేసి హాస్పిటల్ తీసుకురావడం ఎంతో అవసరం. ఇలా హాస్పిటల్కి వచ్చిన వ్యక్తులకి ముఖ్యంగా వాళ్ళ బాడీని కూడా చల్లార్చడానికి ఎమర్జెన్సీ కూలింగ్ ఎక్విప్మెంట్స్ అనేటివి హాస్పిటల్లో కూడా ఉంటాయి. బాడీని కూలింగ్ చేసిన తర్వాత ఎంతవరకు డ్యామేజ్ ఆర్గాన్స్ జరిగిందన్నది బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ద్వారా నిర్ధారించిన తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్, నార్మల్ సెలైన్స్ వాటితో ఇచ్చి జరిగిన అవయవాల డ్యామేజ్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తాము. ఎవరైనా ఇటువంటి వడదెబ్బకు తగిలారు అని తెలిస్తే అతి త్వరగా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు 24 గంటల నుంచి 48 గంటల్లో కోలుకుంటారు. కొంతమందికి వారాలు కూడా పట్టొచ్చు కోలుకోవడానికి. కొంతమందికి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా న్యూరలాజికల్ సంబంధించిన లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. వాళ్ళలో మతిస్థిమితం పోవడము, ఫిట్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, అవయవాలు కొన్ని పని చేయలేకపోవడం అనే ఆర్గన్ డ్యామేజ్ కూడా జరగచ్చు. హార్ట్ కూడా ఇర్రెగ్యులర్గా బీటింగ్ జరిగి హార్ట్ అరెథిమియాస్ అంటాము, కొన్ని ఇర్రెగ్యులర్గా బీట్ అవుతుంటాయి. అలా బీట్ అయినప్పుడు కూడా హార్ట్ లోపల బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ బ్లడ్ క్లాట్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా వెళ్ళకపోవడం వల్ల కూడా, డీహైడ్రేషన్ అవ్వడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ వ్యక్తులను కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్ధారించి అవసరం పడితే గుండె స్పెషలిస్టు యాంజియోగ్రామ్ కూడా చేసి ఆ క్లాట్ని తగ్గించడానికి కూడా మనకు చేయాల్సిన అవసరం ఉంటుంది. డీహైడ్రేషన్ అయ్యి కిడ్నీలు కూడా డ్యామేజ్ అయినప్పుడు, కిడ్నీ ప్రాపర్గా యూరిన్ని పుట్టించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మన బాడీలో ఉన్న విష పదార్థాలు మన మూత్రం ద్వారా బయటికి వెళ్ళని పరిస్థితిలో ఉంటే కొందరికి డయాలసిస్ కూడా ఇచ్చి కిడ్నీలకి రెస్ట్ ఇచ్చి కిడ్నీ చేసే పనిని డయాలసిస్ ద్వారా చేపించి మన బాడీలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపించి ఆ అవయవం కోలుకునేటట్టు చేసి మనిషిని బతికించే కార్యక్రమాలు అనేటివి చేస్తుంటాము. కొన్ని మందికి కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల, వడదెబ్బ తగ్గడం వల్ల, బ్లడ్ సరఫరా కాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల కాళ్ళల్లో గ్యాంగ్రీన్ అనేది ఫామ్ అయ్యి ఫింగర్స్ కానీ కాలు కూడా తీసేసే ప్రమాదం కూడా, యాంపుటేషన్ కూడా అయ్యే ప్రమాదం కూడా కొంతమందికి ఉంటుంది. అలా జరగకుండా ఉండడానికి ఎంబడే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి బీపీ తక్కువ ఉన్నదని గ్రహించిన తర్వాత బీపీ పెంచడానికి కావలసిన మందులన్నిటి పెట్టుకోవడం వల్ల, బ్లడ్ ప్రెషర్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వడం వల్ల, బీపీ రక్తస్రావరం అన్ని అవయవాలకు ఈక్వల్ అందడం వల్ల ఈ ముఖ్యమైన అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. అంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు గర్భిణీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, ఎండలో తిరిగే వాళ్ళు కానీ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎండల్లో చాలామంది కూడా చల్లటి పదార్థాల్లో ఉంటూ చల్లటి తిను పదార్థాలు తింటూ ఎక్కువగా నీరు ఉండే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వాటిని తీసుకుంటూ ఉండాలి. వాళ్ళ ద్వారా ఆహారం ద్వారా నీరు అనే కంటెంట్ కూడా ఎక్కువగా వస్తూ బాడీని చల్లగా పరిచే కుకుంబర్స్ కానీ, ఆరెంజెస్ కానీ, నిమ్మరసాలు కానీ, చల్లటి బటర్ మిల్క్ కానీ తీసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్ సార్. మా పల్లవి ప్రేక్షకుల కోసం ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినందుకు. ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్యనే కాదు, ఇది ఒక జీవితానికి సంబంధించింది. మీరు ఒక వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడాల్సిన సూచనలు ఇవి. ఈ జాగ్రత్తలు పాటించి ఎండాకాలంలో హాయిగా ఉండండి. చూస్తూ ఉండండి పల్లవి టీవీ. చూశారు కదా, మనం ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్ జగదీష్ గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఈ ఎండాకాలంలో హాయిగా ఉండండి, చల్లగా ఉండండి. కెమెరామెన్ శ్రవంతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.